వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్. వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నీతి శ్లోకాల్లో ఉండేటువంటి శ్లోకాల గురించి వివరిస్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ రోమన్లో మనకి నీతి శ్లోకాలు అనేటువంటివి వస్తాయండి. అయితే భర్తృహరి సుభాషితాల నుంచి ఒకటి, నీతి శ్లోకాల నుంచి ఒక శ్లోకము ఇస్తారు. మనం రాయాల్సింది ఒకటి. ఖచ్చితంగా నీతి శ్లోకాల్లో నుంచి ఒక శ్లోకం అనేటువంటిది వస్తుంది. 6 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. శ్లోకానికి 3 మార్కులు, భావానికి 3 మార్కులు. కవి పరిచయం ఖచ్చితంగా రాయాలి. కవి పరిచయం. అయం శ్లోకః వివిధ కవిభిః విరచితాత్ నీతి శ్లోకాః ఇతి పాఠాత్ స్వీకృతం. ఈ శ్లోకం వివిధ కవుల చేత రచించబడినటువంటి నీతి శ్లోకాలు అనే పాఠ్యభాగంలోనిది. తెలుగులో అయినా రాసుకోవచ్చు, సంస్కృతంలోనైనా రాసుకోవచ్చు అండి, మన ఇష్టం అది. కానీ ఖచ్చితంగా కవి పరిచయం రాయాలి. కవి పరిచయం అనేది ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలకి ఒకటే ఉంటుంది. ఇక మొదటి శ్లోకం. ఏకః స్వాదు న భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్. ఏకో న గచ్చేత్ అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. ఏకః స్వాదు న భుంజీత నైకః సుప్తేషు జాగృయాత్. ఏకో న గచ్చేత్ అధ్వానం నైకశ్చార్థాన్ ప్రచింతయేత్. భావం. రుచికరమైనటువంటి పదార్థములు ఒక్కరే తినకూడదు. అందరూ నిద్రించుచుండగా ఒక్కరే మెలకువగా ఉండకూడదు. ఒక్కడే మార్గమునందు వెళ్ళకూడదు. ప్రయోజకరమైనటువంటి పనులు ఒంటరిగా ఆలోచన చేయకూడదు. ఇది మొదటి శ్లోకానికి సంబంధించినటువంటి భావం. మీకు పోయం తెలుగులో చదువుకోవాలన్నా కూడా తెలుగులో కూడా రాసింది చూడండి. ఇక రెండవ శ్లోకం. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే. రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజం. వేషం న విశ్వసేత్ ప్రాజ్ఞో వేషో దోషాయ కల్పతే. రావణో భిక్షురూపేణ జహార జనకాత్మజం. భావం. తెలివైన వాడు పై వేషాలను నమ్మకూడదు. ఒక్కొక్కసారి వేషం దోషంగా మారుతుంది, అంటే దోషాలను కలిగించవచ్చు. సన్యాసి వేషంతోనే రావణుడు జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని అపహరించాడు కదా. ఇది ఈ శ్లోకం యొక్క భావం అండి. ఇక మూడవది. భుక్త్వా శతపదం గచ్చేత్ తాంబూలం తదనంతరం. వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం. భుక్త్వా శతపదం గచ్చేత్ తాంబూలం తదనంతరం. వామపార్శ్వేతు శయనం ఔషధైః కిం ప్రయోజనం. భావం చూడండి. భోజనం తరువాత 100 అడుగులు నడవాలి. తరువాత తాంబూలాన్ని స్వీకరించాలి. ఎడం వైపు తిరిగి నిద్రించవలెను. ఈ విధంగా చేస్తే ఔషధములతో పని లేదు. మనం ఈ విధంగా కనుక చేసినట్లయితే భోజనం చేసి 100 అడుగులు నడిచి తర్వాత తాంబూలాన్ని వేసుకొని ఎడం వైపు నిద్రిస్తే ఔషధాలతో ఎలాంటి పని ఉండదు అనేది ఈ శ్లోకం భావం. ఇక నాలుగవది. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. భావం చూడండి. దరిద్రునికి ఇచ్చిన దానము, శూన్యలింగానికి చేసినటువంటి పూజ, అనాథ శవాలకు చేసేటువంటి దహన సంస్కారాలు, అశ్వమేధ యాగం చేయగా వచ్చేటువంటి పుణ్య ఫలితంతో సమానం అనేది ఈ శ్లోకం యొక్క భావం. ఇక ఐదవది. చలా లక్ష్మీః చలాః ప్రాణాః చలం జీవిత యవ్వనం. చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. చలా లక్ష్మీః చలాః ప్రాణాః చలం జీవిత యవ్వనం. చలాచలే చ సంసారే ధర్మ ఏకో హి నిశ్చలః. భావం. స్థిరములు అస్థిరములతో నిండిన ఈ సంసార జీవితమందు సంపద, ప్రాణాలు, యవ్వనము మొదలైనవి అస్థిరమైనటువంటివి. ధర్మం ఒక్కటే స్థిరమైనటువంటిది. ఈ లోకంలో ఆస్తులు, ప్రాణాలు అనేటువంటివి స్థిరమైనటువంటివి కాదు. కేవలం మనం చేసేటువంటి ధర్మం ఒక్కటే
స్థిరమైనటువంటిది అనేది ఈ శ్లోకం యొక్క భావం. ఇక 6వ శ్లోకం. అపూజ్య యత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. అపూజ్య యత్ర పూజ్యంతే పూజ్యానాం చ వ్యతిక్రమః త్రీణి తత్ర భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం. భావం: ఎక్కడ గౌరవానికి అనర్హులైనటువంటి వారు గౌరవింపబడతారో, ఎక్కడ గౌరవింపతగిన వారు గౌరవించబడరో అక్కడ కరువు, మరణం, భయం అనేటువంటివి సంభవిస్తాయి. అంటే అర్హత ఉన్నవారిని గౌరవించాలి, అర్హత లేనటువంటి వారిని గౌరవిస్తూ అర్హత ఉన్న వాళ్ళని కించపరుస్తూ ఉన్నట్లయితే అక్కడ మనకి ఈ 3 కలుగుతాయి అనేది ఈ శ్లోకం యొక్క భావం. ఇక నోట్ అని చెప్పి రాసింది చూడండి. శ్లోకము సాంస్క్రిట్లో ఖచ్చితంగా రాయాలి. శ్లోకానికి 3 మార్కులు, భావానికి 3 మార్కులు, మొత్తం 6 మార్కులు. కవపరిచయం ఖచ్చితంగా రాయాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.